Om Sai Sri Sai Jaya Jaya Sai. Om Sai Ratta Jaya Ratta. Om Ratta Sri Ratta Jaya Ratta. Om Ratta Sri Ratta Sri Ratta Jaya Ratta. Om Ratta Sri Ratta Jaya Ratta. Om Ratta Sri Ratta Jaya Ratta. Sri Ratta Jaya Ratta. Om Ratta 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 Sri Ratta Jaya Ratta. Sri Ratta Jaya Ratta. Om Ratta Sri Ratta Jaya Ratta. Om Ratta Sri Ratta Jaya Ratta. Om Ratta Sri Ratta Jaya Ratta. Sri Sai Jaya Jaya Sai. Om Sai Sri Sai Jaya Om Sai Sri Sai Jaya Jaya Sai. Jaya Jaya Sai. Om Sai Sri Sai Jaya Sai. Om Sai Sri Sai Jaya Sai. Om Sai. Om Sai Sri Sai Jaya Sai. Om Sai Sri Sai Jaya 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 Jaya Sai. Sai Sri Sai Jaya Jaya Sai. Om Sai Sri Sai. Om Sai Sri Sai Jaya Jaya Sai. Om Sai Sri Sai Jaya Jaya Sai.
పెరగన్న పాలండి సపరేట్గా ఉంది. ఈరోజు మంగళవారము గురు పౌర్ణమి సందర్భంగా పలమనేరు సాయి మందిరం నందు బాబావారికి 108 ద్రవ్యాలతో అభిషేకం జరిగింది. అలాగే రేపు గురు పౌర్ణమిని పురస్కరించుకొని రేపు తెల్లవారితో కాగడ హారతి యథావిధిగా జరుగుతుంది. దాని తర్వాత 8 గంటలకి శ్రీ గురు దక్షిణామూర్తి హోమం జరుగుతుంది. దాని తర్వాత దక్షిణామూర్తి హోమం జరుగుతూ ఉన్న సందర్భంలోనే మధ్యలో సాపేక్షంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా స్టార్ట్ అవుతుంది గుడిలో మందిరం నందు. సత్యనారాయణ స్వామి వ్రతము హోమం పూర్తయిన వెంటనే బాబావారికి మధ్యాహ్న హారతి జరుగుతుంది. మధ్యాహ్న హారతి తర్వాత అన్నప్రసాద వినియోగం ఉంటుంది. రేపు గురు పౌర్ణమి సందర్భంగా మన పలమనేరు పట్టణం నుంచి బాబా మందిరానికి సుమారుగా 5,000 నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రసాద వినియోగానికి సపరేట్ ప్లేస్ వెనక పక్కన ఏర్పాటు చేశాము. ఎవరికి ఇబ్బంది లేని విధంగా కార్యక్రమాల్ని అన్ని ప్లాన్ చేసుకున్నాం మేము మా ట్రస్ట్ తరఫున. అలాగే ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు జరిగినటువంటి 108 ద్రవ్యాల అభిషేకానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ మన మందిరంలో మా ట్రస్టు మన సనాతన ధర్మానికి ఎప్పుడూ లోటు చేయకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సనాతన ధర్మాన్ని అనుసరించి చేయడం జరుగుతుంది. సనాతన ధర్మము అంటే నిత్య నూతనమైనది, చాలా పాద్య కూడా. ఎందుకు అంటే ఈ ధర్మం యొక్క ముఖ్య ఉనికి ఏంటి అంటే మనిషిని ఆధ్యాత్మిక ఉన్నతికి తీసుకోపోవడానికి ఉపయోగపడే ధర్మమే సనాతన ధర్మం అన్నమాట. అలాంటి ధర్మంలో భాగంగా కొన్ని కార్యక్రమాలని మన ముందు నుంచి నిర్వహిస్తున్నటువంటి అభిషేక కార్యక్రమాల్లో ఈ 108 ద్రవ్యాలతో అభిషేకం ఒకటి అన్నమాట. అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏమి అంటే ఈ సృష్టిలో సృష్టించబడినటువంటి ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి వైబ్రేషను మనల్ని తెలుసో తెలియకుండానో ఉత్తేజపరుస్తుంది అనమాట. అలాగా 108 ద్రవ్యాలకి 108 రకాలైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి. అవన్నీ మనిషికి మంచి చేసేవిగానే ఉంటాయి. కాబట్టి రకరకాల ద్రవ్యాలతో ఈరోజు బాబావారికి అభిషేకం చేయడం జరిగింది. పట్టణంలోని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి పట్టణ ప్రజలకు చుట్టుపక్కల ప్రాంతాల వరకు మేమందరూ మా ట్రస్ట్ తరఫున తెలియజేయడం ఏమనగా గురు పౌర్ణమి విశేష కార్యక్రమంలో అందరూ పాల్గొని బాబావారి కృపకి పాత్రలు కావాలని చెప్పి మేము మా ట్రస్ట్ తరఫున కోరుకుంటూ ఉన్నాము. జై సాయిరామ్.